అమ్మో కొన్ని వాటర్ తీసుకురా. తీసుకొస్తున్నానండి. ఇదిగోండి. థ్యాంక్స్ అమ్ము. ఏంటి చాలా సంతోషంగా ఉన్నారు? ఏంలే ఇవాళ శాలరీ పడ్డదిగా, అందుకే అంత సంతోషంగా ఉంది. ఓ అవును కదా, ఇవాళ శాలరీ పడే రోజు కదా. ఆలోచన నేను ఇంటి ఖర్చులు అన్నీ వాడుకుని మా తీయాలి మిగులుతున్నా మీరు ఇంట్లో పెట్టు. నేను ఇంట్లో సరే ఖర్చులు వాడతాం. ఓకే అండి. ఏమండి ఏంటమ్ము? ఖర్చులన్నీ పోను 3000 మిగిలాయండి. అవునా, సరే ఇంట్లోకి ఏమైనా ఖర్చులు వస్తాయి, ఏమైనా వస్తాయి కానీ ఉంచు, ఇవే దాచిపెట్టేది ఒకటి. ఖర్చులు ఏమున్నాయండి, ఇంట్లో అన్ని సరుకులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం ఖర్చులు ఉన్నాయి? అయినా ఫంక్షన్ ఒకటి ఉంది, పిల్లలకి బట్టలు తీసుకుంటానండి. అలాగే నేను కూడా ఒక చీర కొనుక్కుంటాను. సరే తీసుకోండి మరి అయితే. సరే అండి. ఏమైంది అమ్ము? కడుపు నొప్పి వస్తుందండి మార్నింగ్ నుండి. అసలు అయ్యో, టాబ్లెట్ వేసుకున్నావు మరి? వేసుకున్నానండి, అయినా తగ్గలేదు. సరే మరి హాస్పిటల్కి వెళ్దాం పదా. హాస్పిటల్కి వెళ్దాం. అయ్యో డబ్బులు లేవు కదండి, హాస్పిటల్కి ఎలా వెళ్తాం? మొన్న నీకు ఇచ్చా కదే డబ్బులు. లేదండి, ఖర్చు చేసేసాను మొత్తం. అందులో అసలు 1000 రూపాయలు కూడా మిగలలేదా? లేదండి, బట్టలు తీసేసుకున్నా. అయ్యో ఎంత పని చేసావు అమ్ము.